నమస్కారం. వెనుకొండ న్యూస్‌కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. బ్రతికున్న మహిళలు రికార్డుల్లో చనిపోయినట్లు చూపిన అధికారులు. భీమా సొమ్ము కూడా విడుదల చేసిన వైనం. ప్రజల ఆస్తులకు రక్షణ ప్రాధాన్యంగా కూటమి ప్రభుత్వం పరమైన చర్యలు తీసుకుంటుందన్న ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు విలేకరుల సమావేశంలో పలు అంశాల వెల్లడి. ఎన్ఎస్పీ కాలువలో వ్యర్థాల తొలగింపు చర్యలు చేపట్టిన మున్సిపల్ అధికారులు. హర్షం వ్యక్తం చేస్తున్న పట్టణ ప్రజలు. ప్రజల ఆస్తులకు రక్షణ ప్రాధాన్యంగా కూటమి ప్రభుత్వం పరమైన చర్యలు తీసుకుంటుందని ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు తెలిపారు. బుధవారం వినుకొండ తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైకాపా భూ అక్రమాలు రెవెన్యూ రికార్డుల్ని అస్తవ్యస్తం చేసిందని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. డిసెంబర్ 6 నుంచి రెవెన్యూ సదస్సు నిర్వహిస్తున్నామని, రెవెన్యూ అధికారులే స్వయంగా గ్రామాలకు వస్తున్నారని, ఏమైనా సమస్యలు ఉంటే ఫిర్యాదు చేయాలని, వచ్చిన ఫిర్యాదులపై 45 రోజుల నిర్దిష్ట కాల వ్యవధిలో మీ సమస్యల్ని పరిష్కారం అవుతాయన్నారు. వైసీపీ పాలనలో అడ్డు అదుపు లేకుండా సాగిన భూదందాలపై వేలకు వేలు ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. రికార్డుల ట్యాంపరింగ్, ఆన్లైన్ లో వివరాల మార్పు, దొంగ పత్రాలు సృష్టించి హక్కుదారుల్ని రోడ్డున పడేయడం, తాతల నాటి ఆస్తులు కాజేయటం వంటి ఎన్నో దారుణాలకు పాల్పడ్డారన్నారు. ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా భూదందాలు. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక ఈ భూదందాల మీద వేలకు వేలు ఫిర్యాదులు వస్తున్నాయి. ఒక్క ఛాన్స్ ఇస్తే జనాలు ఆ ఒక్క ఛాన్స్ దోపిడీకే ఉపయోగించిన విధంగా ఉంది రాష్ట్రంలో. భూ దోపిడీలు, భూదందాలు జరిగినాయి రాష్ట్రంలో. ఈరోజు వేల మంది ఫిర్యాదులు, లబోదిబోమని మా ఆస్తులు అన్యాక్రాంతం అయిని రికార్డులు కూడా ట్యాంపరింగ్ చేశారు, ఆన్లైన్లో పేర్లు తీసేశారు, ఎప్పటిన్న రికార్డులు మార్చారని లబోదిబోమని వాపోతా ఉన్నారు లబ్ధిదారులు. ఎవరైతే ఆస్తి ఉందో వాళ్ళని రోడ్డు మీద పడేశారు. సో హక్కుదారుడికే ఆస్తి ఉండాల్సిన అవసరం ఉంది. ఎప్పుడో తాతల తండ్రుల నాటు ఆస్తులను కూడా కొంతమంది వైసీపీ పాలనలో భూ కబ్జాదారులు దందాలు పెరిగిపోయినాయి. అందుకు ఇలాంటి దందాలను అరికట్టాల్సిన అవసరం ఉంది. పైగా ఇలాంటి భూదందాలకి అగ్నికి ఆజ్యం తోడైనట్టు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చారు మహానుభావులు వైఎస్ఆర్ పాలనలో. అంటే తప్పులు చేసి మళ్ళీ వాటిని చట్టబద్ధం చేసుకోవడానికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఖరీదైన కోట్ల విలువైనటువంటి ఆస్తులు దోచుకోవటం, దాన్ని మళ్ళీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లో దాన్ని వాళ్ళకి అనుకూలంగా మార్చుకోవటం దుర్మార్గపు ఆలోచన. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా అటు ప్రభుత్వ ఆస్తుల్ని, ప్రైవేట్ ఆస్తుల్ని కొట్టేయడానికే ఆ రోజు వైఎస్ఆర్ పాలనలో జగన్మోహన్ రెడ్డి అలాంటి పనికిమాలిన చట్టాలు, ప్రజలకు నష్టం జరిసే చట్టాలను తీసుకొచ్చాడు. అందుకే ఈ పనికిమాలిన చట్టాలకి, దోపిడీ చట్టానికి రోజులు చెల్లిపోయినాయి. నేడు ఉక్కు పాదంతో తొక్కేస్తాం. ఎక్కడైనా భూదందాలకు పాల్పడితే వాళ్ళ మీద చట్టరీత్యా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాం. అలాగే భూముల్ని కాపాడటం కోసం, పేదవాళ్ళకి వాళ్ళ యొక్క ఆస్తులు కాపాడటం కూడా ఈరోజు మా ప్రభుత్వ బాధ్యత, ఎన్డీఏ ప్రభుత్వ బాధ్యత. అందుకే చంద్రబాబు గారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసినందుకు ముఖ్యమంత్రి గారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈరోజు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడమే కాదు, ప్రజల ఆస్తులు, ప్రైవేట్ ఆస్తులు, ప్రభుత్వ ఆస్తులు కాపాడటం కోసం ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తీసుకొచ్చారు. ఎవరైనా భూ ఆక్రమణలకు పాల్పడితే, అది ప్రభుత్వ భూమైనా వేరే వాళ్ళ ప్రైవేట్ ఆస్తిని ఆక్రమించుకోవడానికి, దురాక్రమణ చేయడానికి ప్రయత్నం చేస్తే, సాక్ష్యాధారాలతో దాన్ని నిరూపిస్తే ఖచ్చితంగా వాళ్ళకి జైలు శిక్ష, 2 సంవత్సరాల నుండి 10 సంవత్సరాల దాకా జైలు శిక్ష, నాన్ బెయిలబుల్ కేసులు. అది ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ప్రజల ఆస్తులకి, ప్రభుత్వ ఆస్తులకి తీసుకొచ్చినటువంటి రక్షణ చట్టం. ఒకటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసేయడం ఒక గొప్ప పరిణామం. రెండోది ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తీసుకురావటం. ఆస్తులు ఎవరైనా దోచుకుంటే దాని మీద ఉక్కుపాదం పెట్టడానికి ఈరోజు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడం అనేది చాలా ఉపయోగపడుతుంది. ఈ సందర్భంగా ఈరోజు పేదల ఆస్తులు కాపాడటానికి తీసుకొచ్చినటువంటి ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్, అంటే కఠినంగా శిక్షించడానికి, దోపిడీకి ప్రయత్నం చేసే వాళ్ళని కఠినంగా శిక్షించడానికి ఇచ్చినటువంటి చట్టం ఈరోజు
ప్రజలకి ఎంతో రక్షణ, ప్రజల ఆస్తులకు రక్షణ. అంతేకాదు ఇతర రాష్ట్రాల నుండి, ఇతర దేశాల నుండి కూడా వచ్చి ధైర్యంగా ఇక్కడ భూములు కొనుక్కోగలుగుతారు. భవిష్యత్తులో ఇక్కడ పరిశ్రమలు పెట్టగలుగుతారు. దురాక్రమణలు ఆగిపోయినప్పుడే అభివృద్ధి ముందుకు పోతుంది, మంచి నాగరికత ముందుకెళ్తుంది. అందుకే దురాక్రమణలు, రౌడీయిజాలు, గూండాయిజం మీద ఉక్కుపాదం పెట్టింది తెలుగుదేశం ప్రభుత్వం. గంజాయి గుట్కాల మీద ఉక్కుపాదం పెట్టింది ఎన్డీఏ ప్రభుత్వం. దీన్ని చంద్రబాబు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎక్కడండి జగనన్న కాలనీలు? ఏంటి 28 లక్షల మందికి ఇచ్చామని చెప్పారు, ఎక్కడిచ్చారు? అందులో 9,20,000 మంది బినామీలు. అంటే వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు, వైఎస్ఆర్ పార్టీ నాయకులు వాళ్ళ బినామీలు పెట్టుకొని దోచుకుంటారా? ఈరోజు జగనన్న కాలనీలు అన్నారు, ఊళ్ళు కడతామన్నారు. ఊళ్ళు కాదు కదా, అసలు ఇల్లు ఎక్కడ కట్టారు మీరు? ఇల్లు కాదు, కనీసం ఒక బోర్ వేశారు ఎక్కడన్నా? జగనన్న కాలనీల పేరుతో భూదందాలు చేశారు, వేల కోట్ల రూపాయలు దోచుకున్నారు. కానీ పేదోడికి ఎక్కడ న్యాయం చేసింది వైఎస్ఆర్ పాలనలో ఆ ప్రభుత్వం? నేను అడుగుతున్నా. జగనన్న కాలనీ పేరుతో దోపిడీ జరిగింది, దుర్మార్గాలు జరిగినాయి. బినామీల పేరుతో ప్లాట్లు తీసుకున్నారు. ఎంత దుర్మార్గం! ల్యాండ్ ప్రొక్యూర్మెంట్ లో, ల్యాండ్ కొనుగోలులో 10 లక్షల దాన్ని 30 లక్షలు రాసుకున్నారు, 5 లక్షల దాన్ని 15 లక్షలు రాసుకున్నారు ఎకరం. ఏంటి దోపిడీ కాదా? మళ్ళీ ల్యాండ్ డెవలప్మెంట్ అని చెప్పేసి ఎన్ఆర్ఈజిఎస్ లో వేల కోట్లు దోచుకున్నారు. ఈ దోపిడీల్ని అరికట్టాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే ఈరోజు ప్రభుత్వం ఈ చట్టాలు తీసుకొచ్చింది. పేదవాడి ఆస్తులకి రక్షణ ఉన్నప్పుడే, ప్రజల ఆస్తులకి, ప్రైవేట్ ఆస్తులకు కూడా రక్షణ ఉన్నప్పుడే ఆ రాష్ట్రం మంచి పేరు వస్తుంది, ఇన్వెస్టర్స్ ముందుకు వస్తారు. మరి సుపరిపాలన అందించడమే ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం యొక్క లక్ష్యం. సుపరిపాలన అందిస్తున్నాం. ఇంకా నాశనం అయిపోయినటువంటి వ్యవస్థలు 5 సంవత్సరాలుగా సర్వనాశనం చేశారు వ్యవస్థల్ని. ఆ వ్యవస్థలన్నీ గాడిలో పెడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. భవిష్యత్తులో ఇంకా మంచి కాలనీలు వేస్తాం. పేదవాడికి పల్లెల్లో 3 సెంట్లు, పట్టణంలో 2 సెంట్లు, ఈ విధంగా మంచి కాలనీలు వేస్తాం. ఎన్టీఆర్ కాలనీలు వేస్తాం, చంద్రన్న కాలనీలు వేస్తాం. ఆ విధంగా ముందుకెళ్తాం. ఈరోజు 6వ తారీఖు నుండి రెవెన్యూ సదస్సులు పెట్టబోతున్నాం. ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ల్యాండ్ దాని మీద ఎవరైనా దురాక్రమణ చేసినా, ఆన్లైన్లో మీ టైటిల్ మార్చినా, మీకు జరిగినటువంటి అన్యాయాల్ని ఫిర్యాదు రూపంలో అందజేయాలని చెప్పేసి నేను కోరుతున్నా. 6వ తారీఖు నుండి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నాం. 6, 7, 8 అన్ని గ్రామాల్లో రెవెన్యూ అధికారులే మీ గ్రామాలకు వస్తున్నారు. కాబట్టి ఏదైనా ఉంటే ఫిర్యాదుల రూపంలో ఇవ్వండి. తప్పనిసరిగా 45 రోజుల్లో మీకు సమస్యల పరిష్కారం చేస్తుంది ప్రభుత్వం. రెవెన్యూ అధికారులకు ఈరోజు ప్రభుత్వం బాధ్యత అప్పచెప్పింది. రైతుల సమస్యలు పరిష్కరించమని. ఆస్తులు దురాక్రమణకు గురైన వాళ్ళు ఈరోజు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ఫిర్యాదు వచ్చిన 45 రోజుల్లో ఆ సమస్యలు పరిష్కరిస్తుంది ఎన్డీఏ ప్రభుత్వం. ఈ అవకాశాన్ని రైతు సోదరులు, ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. ఎన్ఎస్పి కాలువకు నీటి ఉధృతి పెరగడం చేత కాలువ యొక్క పరిశుభ్రత మెరుగుపరుచుకోవడంతో పాటుగా కాలువలో ఎటువంటి అడ్డంకులు లేకుండా వినుకొండ మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ చర్యలు చేపట్టారు. నీటి కాలుష్యాన్ని తగ్గించేందుకు నీటిలో పెరిగే నీటి కలుపు మొక్కలను మరియు ప్రజలు నిర్లక్ష్య ధోరణితో పడవేయగా కొట్టుకు వచ్చిన చెత్తను పారిశుద్ధ కార్మికులను జేసీబీని కేటాయించి తొలగింపజేశారు. నీటి శుభ్రత మరియు కాలువ సుందరత పెంపొందించుటకు క్రమానుగతంగా కాలువ చుట్టూ పరిసరాలు కూడా శుభ్రపరచు చర్యలు చేపట్టాలని కమిషనర్ అధికారులను సూచించారు. పారా లక్ష్మయ్యకు రాష్ట్ర వెటర్నరీ కౌన్సిల్ చైర్మన్ గా అవకాశం కల్పించినందుకు ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. పారా లక్ష్మయ్యను ఘనంగా సన్మానించారు. వినుకొండ సహా పల్నాడు జిల్లాలలో పశు సంపద ఎక్కువని, గేదెలు, గొర్రెలు, మేకలు, ఇతర పశు సంపద ఇక్కడ ఉందన్నారు. దానిపై పారా లక్ష్మయ్యకు అపారమైన అనుభవం ఉందని, వారి అనుభవంతో పశు సంవర్ధన శాఖలో గొప్ప మార్పులు తీసుకువస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. పశు సంపద పెరిగితే రాష్ట్ర ఆర్థిక ప్రగతికి మేలు జరుగుతుందన్నారు. ఆ దిశగా చీఫ్ విప్ గా తన సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఆయనకు ఉంటాయన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఈ వెనుకబడినటువంటి వినుకొండ ప్రాంతానికి స్టేట్ వెటర్నరీ కౌన్సిల్ చైర్మన్ గా మన డాక్టర్ పారా లక్ష్మి గారికి చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నా. ఇక్కడ మన పల్నాడు జిల్లాలో పశు సంపద ఎక్కువ. మన వినుకొండ ప్రాంతం, పల్నాడు జిల్లా అంతా కూడా పశు సంపద ఎక్కువ. అలాగే గొర్రెలు, మేకలు, గేదెలు ఇలాంటి పశు సంపద అంతా కూడా ఎక్కువ. అలాగే డాక్టర్ పారా లక్ష్మి గారికి అపారమైనటువంటి అనుభవం ఉంది.
ఉంది వారికి. సో వారి యొక్క అనుభవం, డాక్టర్ లక్ష్మయ్య గారికి ఉన్నటువంటి అనుభవం ఖచ్చితంగా ఈ పశుసంవర్ధక శాఖలో, ఈ స్టేట్ వెటనరీలో ఒక గొప్ప మార్పులు తీసుకొచ్చి ఈరోజు మంత్రిగా ఉన్నటువంటి అచ్చెన్నాయుడు గారికి ఒక కుడిభుజంగా ఉండి దీంట్లో ఒక భారీ మార్పులు, ఒక చైర్మన్ గా, కౌన్సిల్ చైర్మన్ గా స్టేట్ వెటనరీలో భారీ మార్పులు తీసుకొస్తారని, భావితరాలకి ఉపయోగపడే విధంగా దాన్ని కొత్తగా పశు సంపద పెరగడానికి కావాల్సినటువంటి చర్యలు తీసుకోవటం, ప్రభుత్వ విధానాల్లో మరి ఈ పెంచుకునేటువంటి రైతాంగానికి బాగా ఉపయోగపడే విధంగా కొత్త ప్రణాళికలు తీసుకొస్తారని ఆశిస్తున్నాను. కొత్త టెక్నాలజీ కూడా, దీంట్లో కొత్త టెక్నాలజీ, కొత్త విధానాలు కూడా తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. పశు సంపద పెరిగితే మన రాష్ట్రంలో, మన రాష్ట్ర ఆర్థిక ప్రగతికి ఎంతో మేలు జరుగుతుంది. ఆ బాధ్యతల్ని మరి ప్రభుత్వం చేయడానికి సిద్ధంగా ఉంది. దానికి డాక్టర్ పారా లక్ష్మయ్య గారి యొక్క అనుభవం, వారికి ఉన్నటువంటి నాలెడ్జ్, అపారమైన నాలెడ్జి ఖచ్చితంగా దీనికి ఉపయోగపడుతుందని, ఆ పదవికి వన్నె తెస్తారని, చైర్మన్ గా ఆయన బాధ్యతలు తీసుకుని ఆ పదవికి వన్నె తెస్తాడని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నా. సో భగవంతుడి ఇచ్చిన ఈ అవకాశాన్ని చిత్తశుద్ధిగా బ్రహ్మాండంగా ఉపయోగించుకొని రాష్ట్ర రైతాంగానికి, ఈ పశు సంపద పెంచే వెటనరీ రైతాంగానికి బాగా ఉపయోగపడతారు, విశిష్టమైన సేవలు అందిస్తారని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నా. ఒక చీఫ్ విప్గా నా వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తానని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఈరోజు ఏపీ స్టేట్ వెటనరీ కౌన్సిల్ చైర్మన్గా నాకు రావడం అనేటువంటిది అన్నగారి యొక్క ఆశీస్సులతోనూ రావడం జరిగింది. మన చీఫ్ విప్ గారు ఆయన లెటర్ ఇవ్వడమే కాకుండా ప్రత్యేకంగా ఎక్కడికి అవసరమైతే అక్కడికి వచ్చి 4 సార్లు నా కోసం తిరిగి మిగతా లెటర్స్ అన్నింటినీ పట్టుకొని మన ఎంపీ గారు గౌరవనీయులు రావు కృష్ణదేవరాయలు గారు వారు లెటర్ ఇవ్వడం, అట్లానే మిగిలినటువంటి పార్థసారథి గారు. సో ఈ లెటర్స్ అన్నిటినీ తీసుకొని మరి చంద్రబాబు గారు, లోకేష్ గారు నన్ను గుర్తించి నాకు ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అక్కడ మల్లికార్జున గారు కూడా ఎంపీ గారికి ఒక సందర్భంలో నేను విషయం చెప్పమన్నప్పుడు వారు కూడా సహృదయంతో ఆయనకి ఫోన్ చేసి చెప్పడం అనేటువంటి జరిగింది. ఆ తర్వాత నేను కూడా వెళ్ళి కలిశాను. ఇక్కడ స్టేట్ వెటనరీ కౌన్సిల్గా కేవలం వెటనరీ అనేటువంటి ఒక్క దీంతోనే కాకుండా ఇప్పుడు మనకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారంగా వన్ హెల్త్ పాలసీ అనేటువంటిది తీసుకోవడం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అట్లానే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకంగా మా అచ్చెన్నాయుడు గారి నాయకత్వంలో దీన్ని వన్ హెల్త్ పాలసీని ముందుకు తీసుకుని వెళ్తూ మరి మెడికల్ అండ్ హెల్త్ మినిస్టర్ గారు సత్యకుమార్ యాదవ్ గారు, అట్లానే మున్సిపల్ శాఖ మంత్రి గారు, మరి వెటనరీ అగ్రికల్చర్ మినిస్టర్ గారు అయినటువంటి అచ్చెన్నాయుడు గారు అందరి యొక్క సహకారంతో వన్ హెల్త్ పాలసీని ముందుకు తీసుకెళ్తున్నాం. మనందరం చూస్తూనే ఉంటాము. ఇక్కడ ఒక యానిమల్ చనిపోయింది, ఆ చనిపోయినటువంటి యానిమల్ ఎందుకు చనిపోయిందో మనకు తెలియదు. ఇన్సూరెన్స్ రైతుకు వస్తుంది, చనిపోయినటువంటి యానిమల్ని మరి కవేలాకో లేకపోతే స్లాటర్ హౌస్కో అమ్మేస్తున్నారు 200కో 300కో 400కో. ఒకవేళ ఏదో యాక్సిడెంట్ వల్ల చనిపోతే పర్వాలేదు, మనం తినొచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఏదన్నా బ్యాక్టీరియా వల్ల కానీ, వైరస్ వల్ల కానీ, లేకపోతే ఇంకేదన్నా పారాజైట్స్ వల్ల కానీ చనిపోయినట్టయితే అది మనం తిన్నప్పుడు మనకు ఆ ప్రమాదం వచ్చేటువంటి అవకాశం పుష్కలంగా ఉంది. కాబట్టి అది ఎందుకు చనిపోయింది అని తెలుసుకునేదానికి దురదృష్టం కొద్దీ మనకి పరికరాలు కానీ పరిస్థితులు కానీ లేవు. మీటింగ్ ఏర్పాటు చేసి నిన్న మాట్లాడడం జరిగింది. సో వెటనరీ హెల్త్ని, యానిమల్ హెల్త్ని రెండు మిక్స్ చేసి ఒక పెద్ద వెటనరీ బయాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేటువంటి దాన్ని ఒక గన్నవరంలో పెట్టేదానికి దానికి 100 crores శాంక్షన్ చేసే విధంగా మంత్రి గారు నిన్న సత్యకుమార్ యాదవ్ గారు ఉన్నారు. కాబట్టి అంటే వెటనరీ కౌన్సిల్ అనేటువంటిది కేవలం వెటనరీకి సంబంధించి మాత్రమే కాకుండా వెటనరీ సర్వీసెస్ అన్నీ ఏమైతే ఉన్నాయో వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ముందుకెళ్ళినట్టయితే ప్రజల యొక్క ఆరోగ్యం అనేటువంటిది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఆ కోణంలో వెటనరీ కౌన్సిల్ అనేటువంటిది పనిచేస్తూ ఉంది. మామూలుగా ఏదో రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి కౌన్సిల్ లాగా కాకుండా దానికి ఒక మన చీఫ్ విప్ గారు ఎక్స్ప్రెస్ చేసినట్టు ఇది ఒక నూతన విధానంలో కౌన్సిల్ అనేటువంటిది అన్ని శాఖల్ని దృష్టిలో పెట్టుకొని పనిచేస్తుంది. తర్వాత మన ప్రాంతానికి, మన ప్రజలకి ఒక మంచి ఆరోగ్యాన్ని ప్రొవైడ్ చేసే విధంగా బిహేవ్ చేస్తాము. తర్వాత అట్లానే వాటి యొక్క స్థాయిని కూడా పెంచుతామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ
మరి ఇక్కడ నాకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరు కూడాను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ దీని యొక్క గౌరవం నిలిపే విధంగా నేను ప్రవర్తిస్తానని చెప్పి మీ అందరికీ మాటిస్తూ సెలవు తీసుకున్నాను. ధన్యవాదాలు. చాలా సంతోషం. మన ప్రభుత్వ చీఫ్ జీవీ ఆంజనేయులు గారి నేతృత్వంలో అపార అనుభవం ఉన్నటువంటి వెటర్నరీ విభాగంలో డాక్టర్ పారా లక్ష్మయ్య గారికి వెటర్నరీ కౌన్సిల్ చైర్మన్గా రావడం అనేది మరి ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా చాలా సంతోషిస్తున్నాం, అదేవిధంగా హర్షం వెలుగుతున్నాం. ఎందుకంటే ఇప్పుడే వారు చెప్పినట్లు ఈ వెటర్నరీకి సంబంధించి ఈ నియోజకవర్గం ఈ పల్నాడు ప్రాంతంలో కూడా పశు సంపద మనకు చాలా ఎక్కువగా ఉంది. అదేవిధంగా గొర్రెలు కానీ మేకలు కానీ ఈ విధంగా అన్నీ కూడా ఉంటాయి. వీటికి జబ్బులు వచ్చినప్పుడు కానీ లేదా వీటి పెంపొందించేదానికి తప్పనిసరిగా ఈ వెటర్నరీ కౌన్సిల్ ద్వారా మంచి సలహాలు ఇస్తారని ఆశిస్తున్నాం. అదేవిధంగా వాటి అభివృద్ధికి కూడా తప్పనిసరిగా ప్రభుత్వానికి సిఫార్సు చేసి ఇటు మన చీఫ్ విప్ గారు అదేవిధంగా డాక్టర్ పారా లక్ష్మయ్య గారు కూడా మరి ఈ నియోజకవర్గంలో వారందరూ కూడా కొంత లోన్స్ ఇచ్చి వారిని ప్రోత్సహించే విధంగా వాటి ప్రతిదానికి కూడా ఖచ్చితంగా ఇన్సూరెన్స్ చేసే విధంగా కూడా చర్యలు తీసుకుంటారని సందర్భంగా తెలియజేస్తూ మన నియోజకవర్గంలో ఎక్కువ పశు సంపద ఉంది కాబట్టి ఉన్నటువంటి వెటర్నరీ హాస్పిటల్ని కొంచెం డెవలప్ చేసి వెంటనే వైద్యం అందించేదానికి కూడా ఏదైతే మనుషులకు ఇది చేస్తున్నారో దాంతోపాటుగా ఈ పశు సంపదకి గొర్రెలకి వీటన్నిటికి కూడా తప్పనిసరిగా తక్షణ వైద్యం అందించే విధంగా చర్యలు తీసుకునేదానికి ఈ వెటర్నరీ కౌన్సిల్ మనకు ఉపయోగపడిద్దని నేను ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నా. మనకి రాష్ట్ర స్థాయిలో ఇటు చీఫ్ విప్ గారు ఉన్నారు, తప్పనిసరిగా మంచి ఎంపీ గారు ఉన్నారు, పార్లమెంటు స్థాయిలో ఆయన ఉన్నారు, లక్ష్మయ్య గారు కూడా మన రాష్ట్ర స్థాయి పదవి వచ్చింది కాబట్టి ఈ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా సజావుగా జరిగేదానికి అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ పారా లక్ష్మయ్య గారికి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ ఈ పదవి రావడానికి ముఖ్య కారణమైనటువంటి మన చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు గారికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞత తెలియజేస్తూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే చెరగని ముద్ర వేసిన అరుదైన వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత కొణిజేటి రోశయ్య అని ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు కొనియాడారు. కొణిజేటి రోశయ్య 3వ వర్ధంతి సందర్భంగా వినుకొండలో జీవీ ఆంజనేయులు మాజీ ఎమ్మెల్యే మక్కన స్థానిక నసరాపేట రోడ్డులోని సాయిబాబా గుడి వద్ద ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడిన చీఫ్ విప్ జీవీ రోశయ్య తన విలక్షణ శైలితో అజాత శత్రువుగా పేరు తెచ్చుకున్నారని, ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా తర్వాత తమిళనాడు గవర్నర్ గాను సేవలు అందించారని కొనియాడారు. మంత్రిగా, సీఎంగా, గవర్నర్ గా కొణిజేటి రోశయ్య ఎనలేని సేవలు చేశారని స్మరించుకున్నారు. ఆయన ఆశయాలను నేటి యువత ముందుకు తీసుకు వెళ్లాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు మాట్లాడుతూ రోశయ్య అపార అనుభవశాలి అన్నారు. ఈ రాష్ట్రంలో రోశయ్యకు తర్వాత ఆ స్థాయి అనుభవం ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రోశయ్య గారు ఒక అజాత శత్రువుగా పేరు తెచ్చుకున్నారు. సమైక్య రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చేయడమే కాదు, వారు తర్వాత కూడా వారి యొక్క సేవల్ని తమిళనాడు గవర్నర్గా వారి యొక్క సేవలను అందించడం జరిగింది. ఒక ముఖ్యమంత్రిగా, ఒక ఆర్థిక శాఖ మంత్రిగా, ఒక గవర్నర్గా వారు అందించినటువంటి సేవల్ని స్మరించుకుంటూ వారి ఆశయాల్ని నేటి యువత ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి కొణిజేటి రోశయ్య గారి ఆశయ సాధన కోసం నేటి యువత నడుం బిగించాలని చెప్పేసి కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ కొణిజేటి రోశయ్య గారికి జోహార్లు అర్పిస్తా ఉన్నాను. జోహార్ కొణిజేటి రోశయ్య గారు, జోహార్ కొణిజేటి రోశయ్య గారు. మన ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు గవర్నర్గా పనిచేసినటువంటి మహానాయకుడు కొణిజేటి రోశయ్య గారి 3వ వర్ధంతి సందర్భంగా మన ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు గారి నేతృత్వంలో ఈ రోజున ఈ కార్యక్రమాన్ని మనం అందరం జరుపుకుంటా ఉన్నాం. ఈ సందర్భంగా వచ్చినటువంటి ఎన్డీఏ మిత్రులకి, ఆర్యవేద సంఘ పెద్దలకు అందరికి కూడా ముందుగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఒకటే మనం చేస్తున్న రోశయ్య గారు అపార అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. ఈ రోజున ఈ రాష్ట్రంలో రోశయ్య గారికి ఉన్నటువంటి అనుభవం ఆ తర్వాత ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా మరి అనేక సందర్భాల్లో దరిదాపు 40 సంవత్సరాల పాటు ఆయన శాసనసభలో ప్రాతినిధ్యం వహించారు. చనిపోయిన మహిళ తిరిగి రావడంతో సచివాలయ ఉద్యోగులు అవాక్కయ్యారు. తమ రికార్డుల్లో చనిపోయి బీమా సొమ్ము కూడా జమ అయిన మహిళ నేను బ్రతికే ఉన్నా అంటూ కార్యాలయానికి రాగా అధికారులు తలలు పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే పట్టణంలోని 1వ వార్డు సీతయ్య నగర్ చెందిన వల్లెపు శేషమ్మ 15 ఏళ్లగా వితంతు పెన్షన్ తీసుకుంటున్నారు. నవంబర్ నెల పెన్షన్ ఆగిపోవడంతో ఆమె కుమారుడు శ్రీకాంత్ ను తీసుకుని స్థానిక సచివాలయానికి వెళ్లారు. వెల్ఫేర్ అసిస్టెంట్ కు సమస్య తెలపగా వివరాలు పరిశీలించి ఆన్లైన్ జాబితాలో శేషమ్మ చనిపోయినట్లు నమోదైందని
బీమా డబ్బు 90,000 కూడా చెల్లించామని, అందుకు పింఛన్ రాలేదని చెప్పినట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది జనవరిలో సచివాలయ ఉద్యోగి తమ ఇంటికి వచ్చి కుమారుడు శ్రీకాంత్ తో బయోమెట్రిక్ ద్వారా వేలిముద్ర తీసుకున్నారు. ఆ తర్వాత అక్టోబర్ వరకు పెన్షన్ వచ్చిందని బాధితురాలు తెలిపారు. ఈ మేరకు ఫిర్యాదును సచివాలయంలో ఇచ్చారు. అయినా సమస్య పరిష్కారం కాకపోవడంతో మున్సిపల్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. మున్సిపల్ అధికారులు విచారణ చేపట్టి బతికున్న శేషమ్మను చూసి అవాక్కయ్యారు. బీమా సొమ్ము గురించి సచివాలయ సిబ్బందిని ఆరా తీయగా ప్రభుత్వ పథకం నుండి డబ్బులు పడ్డాయని తెలిపారు. బీమా సొమ్ము చెల్లించమని సచివాలయ సిబ్బంది ఒత్తిడి చేస్తున్నారు. అందుకు వారు అంగీకరించలేదు. వినుకొండ వెల్లుపు శేషమ్మ సేదైనారు 1వ వార్డు. 15 ఏళ్ళ నుంచి నాకు పింఛన్ వస్తుంది. ఇప్పుడు అది మీకు లోన్ వచ్చింది, బీసీకి లోన్ వచ్చిందని చెప్పారు. బతికున్నామనే పింఛన్ తీసేసి మీకు లోన్ వచ్చిందని చెప్పి మా అబ్బాయి అమ్మ వేయించుకున్నారు. ఏలుముద్దలు వేయించుకొని మాకు మళ్ళీ నాకు పింఛన్ 2 నెలల నుంచి పింఛన్ ఆపేశారు. పింఛన్ ఆపేసి మీకు పింఛన్ ఎందుకు ఆగిపోయిందని మళ్ళీ పోయి మున్సిపాలిటీకి అడిగితే బ్యాంకులో అది స్టేట్మెంట్ తీసుకొస్తే అప్పుడు తెలిసింది నాకు పింఛన్ పోయిందని. చనిపోయినట్టుగా నిర్ధారించారు వాళ్ళు. డెత్ సర్టిఫికేట్ అని పుట్టించారు. బతికొండ దానికి నాకు పింఛన్ రావని చేశారు. నాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాను. బీసీ కార్పొరేషన్ అని చెప్పి పెట్టారు. ఎందుకు పెట్టారు అని చెప్పి ఎంక్వైరీ మున్సిపాలిటీలో ఎంక్వైరీ చేయగా అది బీమా పథకం కింద పెట్టారని తర్వాత తెలిసింది మాకు. అప్పుడు మేము బ్యాంక్ స్టేట్మెంట్ అవన్నీ ఇచ్చాము. బీమాలోకి వెళ్ళి తెలిసింది. అప్పుడు ఇంకా 2 నెలల పెన్షన్ ఆగిపోయింది. ఇంకా మేమైతే డెత్ సర్టిఫికేట్ కానీ ఏవి కానీ మేమైతే ఇవ్వలేదు. మరి వీళ్ళు ఎట్లా పెట్టారో ఏం పెట్టారో మాకైతే తెలియదండి. 90,000 అకౌంట్లో పడ్డాయని తర్వాత తెలిసింది మాకు. పింఛన్ ఎప్పటి నుంచి ఆగింది? 11వ నెల 12వ నెల ఆగింది. 11-12 పోయిన నెల ఈ నెల నవంబర్ డిసెంబర్ 2 నెలలు ఆగింది. మీకు అట్లా తెలిసింది చనిపోయింది ఏదో ఇచ్చారు సచివాలయం కనుక్కున్నారా? సచివాలయం మున్సిపాలిటీ పరిధిలో 2 పోయి కనుక్కోగా నాకు ఇట్లా తెలిసింది డెత్ అని కొట్టారు. ఇది ఎంక్వైరీ పెట్టింది కూడా నాకు స్పందించలేదు. ఏమి స్పందించకుండా డబ్బులు రిటర్న్ కట్టమంటున్నారు కానీ ఎవరు కట్టాలి ఏది కట్టాలని తెలియదు. మధ్యలో ఇతను 3,000 తీసుకున్నట్టు మళ్ళీ ఇవి కూడా మిస్సింగ్ అవుతాయో రేపు ఈ భారం కూడా రేపు మా మీదకి మోపిస్తారేమో, అందుకని మేము కట్టలేదు. నాకు ఏ అకౌంట్లో నుంచి అయితే డబ్బులు పడ్డాయో అదే అకౌంట్కి నేను ట్రాన్స్ఫర్ చేస్తానని చెప్తున్నాను. బీసీ సప్లాన్ అంటే మీరు పెట్టుకున్నారు అప్లికేషన్? నేనేం పెట్టలేదు. బీసీ కార్పొరేషన్ చెప్పారు కానీ మేమైతే ఏం పెట్టలేదు. మీరైతే మేమైతే పెట్టలేదు. ఇప్పుడు దీంట్లో ఆన్లైన్లో చనిపోయిందని మీకు ఎట్లా తెలిసింది? ఆన్లైన్లో మీరు సచివాలయం మున్సిపాలిటీ పోయి ఎంక్వైరీ చేయంగా మీరు డెడ్ అని కొట్టేశారమ్మా, మీకు పెన్షన్ ఆగిపోయింది అని తర్వాత తెలిసింది. బతికుండగానే మంచి చనిపోయినట్టుగా పెట్టారు ఏందని నేను అడిగాను. మీరు ఏమైనా సర్టిఫికేట్ ఇచ్చారా? నేనేమి ఇవ్వలేదు సర్టిఫికేట్. మరి ఎట్లా వచ్చిందా సర్టిఫికేట్? దాని గురించి ఎంక్వైరీ చేస్తున్నాను. ఎవరిని అధికారులను కలిసారా? అధికారులు కలిసాను, మాట్లాడాను. ఎవరిని కలిసారు? కమిషనర్ గారిని కలిసాను. ఏమన్నారు? మా వార్డు కౌన్సిలర్ని తీసుకుపోయి కమిషనర్ గారిని కలిసానండి. జనసేన పార్టీ మా ఫ్రెండ్ని తీసుకుపోయి కూడా ఇట్లా మార్పించండి, ఇవన్నీ ఇట్లా పోతే ఇది ముందుకెళ్ళదు, దీని ఏదైనా లోతుగా విచారణ జరగాల్సిందే అని మా ఫ్రెండ్ ద్వారాగా ఇట్లా ముందుకెళ్ళాను. కమిషనర్ గారు ఏమన్నారు? కమిషనర్ గారు ఎంక్వైరీ చేస్తున్నారు, ఎంక్వైరీ జరిపిస్తున్నారు చెప్పారు. మరి ఇంతవరకు ఆ ఎంక్వైరీ ఏందో నాకు తెలియదు. 2 నెలలు పెన్షన్ అయితే ఆగిపోయింది, ఇంతవరకు రాలేదు. దీని మీద మీరు ఎమ్మెల్యే గారికి కంప్లైంట్ చేస్తున్నారా? చేస్తామండి. మా ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు చెప్పాలని పింఛన్ గురించి అదే ఎమ్మెల్యే గారికి పోయి పైన అధికారులు తెలియపరచాలని కోరుకుంటాను. న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. మా పెన్షన్ వచ్చేటట్టుగా చూడాలని. ఆరోగ్యం బాగుండదు, నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. ఎమ్మెల్సీ ఓటు హక్కు నమోదు చేసుకున్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ధన్యవాదాలు తెలిపారు. రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. వినుకొండ నియోజకవర్గంలో 85% మాత్రమే ఓటును నమోదు చేసుకున్నారని, మిగిలిన వారు కూడా నమోదు చేసుకోవాలని సూచించారు. ఓటు నమోదు చేయించుకున్నటువంటి పట్టభద్రులందరికీ పేరున హృదయపూర్వక అభినందనలండి. ఉద్యోగం చేసేవాళ్ళు, అన్ఎంప్లాయీస్, ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాలు చేసేవాళ్ళు అందరూ కూడా, ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఈరోజు ఓటుకు నమోదు చేసుకోవడం జరిగింది. గతంలో 10 ఏళ్ల క్రితం 5 ఏళ్ల క్రితం నాకు ఉంది, ఓటు హక్కు ఉంది, నేను గ్రాడ్యుయేట్ ఓటు అంటే అది చల్లదు. ఇప్పుడు కొత్తగా నమోదు చేసుకున్న వాళ్ళకే గ్రాడ్యుయేట్ ఓటు ఉంటుంది, పట్టభద్రుల ఓటు ఉంటుంది.
ఇప్పటికీ 80% ఈరోజు నమోదు చేసుకున్నారు మన వినుకొండ నియోజకవర్గంలో. వారందరికీ నేను పేరు పేరున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. పట్టభద్రులు వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది. అంటే మరి ఓటు నమోదు చేసుకుంటే కదా ఓటు హక్కు వినియోగించుకునేది. ఇప్పటికి కూడా 85% మాత్రమే పూర్తయింది. ఇంకా 15% మంది ఉన్నారు ఓటు హక్కు చేర్చుకోవాల్సిన వాళ్ళు. వారికి కూడా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి మీ ఓటు చాలా విలువైంది. మీరందరూ కూడా మీ విలువైనటువంటి పట్టభద్రులు కాబట్టి మీకున్నటువంటి డిగ్రీని ఉపయోగించుకోవాల్సిందిగా నేను కోరుతున్నా. తప్పనిసరిగా పట్టభద్రులందరూ ఓటు చేర్పించుకోండి. 9వ తారీఖు వరకే ఈ అవకాశం ఉంది. ఇంకా 5 రోజులు మాత్రమే అవకాశం ఉంది. ఓన్లీ ఇంకా 5 రోజులే. ఈ 5 రోజుల్లో టైం అయిపోతుంది. తర్వాత ఓటు కావాలంటే ఎవరు. కాబట్టి పట్టభద్రులందరూ కూడా దయచేసి 4-5 రోజులే టైం ఉంది కాబట్టి వెంటనే ఈ రోజు రేపట్లోనే ప్రతి ఒక్కరూ ఎవరైతే ఓటు చేరలేదో వాళ్ళందరూ ఓటు చేర్పించుకోవాల్సిందిగా నేను ప్రజలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. మీలాంటి వాళ్ళు ఓటు చేర్పించుకుంటేనే ఈరోజు ప్రజలకు మేలు చేసే ఈ ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఇంకా ముందు తీసుకెళ్ళడానికి చాలా బాగుంటుంది. కాబట్టి ప్రజలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఓటు హక్కు వినియోగించుకోండి. ఓటు ముందు చేర్చుకోవాలి, తర్వాత దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. వినుకొండ పట్టణంలోని పలు వార్డుల్లో మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ పర్యటించారు. అందులో భాగంగా స్థానిక ప్రజల సమస్యలను, ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఇందిరానగర్, రైల్పేట, అంబేద్కర్ కాలనీ పర్యటనలో ప్రజలతో వీధి దీపాలు, మంచినీటి సరఫరా, పారిశుద్ధ పనులు, డ్రైన్ ఏర్పాటు వంటి పలు అంశాలపై ప్రజలను వారి సంతృప్తి స్థాయిని అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా వివిధ పురపాలక సేవలు త్వరితంగా పొందుటకు పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రెసల్ నెంబర్ 9933585666 నకు ఫిర్యాదులు చేసి పరిష్కరింప చేసుకోవాలని పట్టణ ప్రజలు ఈ సేవను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సమస్యల వేగవంతమైన పరిష్కారంతో పట్టణ నివాసితుల జీవన పరిస్థితులు మరియు జీవన నాణ్యతను మెరుగుపరచుటకు అన్ని విధాల కృషి చేస్తామని కమిషనర్ హామీ ఇచ్చారు. కోటప్పకొండ ప్రభుత్వ DDU కేంద్రంలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వం పెట్టే భోజనంలో పురుగులు వస్తున్నాయంటూ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. మధ్యాహ్న భోజనం తినకుండా విద్యార్థులు ఆందోళన చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. గత 2 నెలల నుంచి భోజనం బాగోలేదని ఆరోపిస్తున్నా పట్టించుకోవటం లేదని విద్యార్థులు చెప్తున్నారు. JDM శివప్రసాద్ రెడ్డికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, తమకు సరైన భోజనం పెట్టాలని పేర్కొన్నారు. ఏం బాగుండట్లేదు, మేము చెప్పాం బాగుండట్లేదు అంటే సార్కి చెప్పుకుంటామంటే సార్ కాబట్టి ఇంక పై వాళ్ళకి చెప్పుకున్నా నేను ఇట్లానే అని చెప్పారు. ఇవాళ అసలు పొద్దున్నుంచి మీరు ఇప్పుడు దాకా భోజనం చేయడానికి కారణం ఏంటి? అసలు పొద్దున్న మేము బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్తే దాంట్లో పురుగు వచ్చింది. ఇంకా అట్లా అని మేము సార్కి చెప్పుకున్నాం. వస్తే పీడీ మేడం వస్తానని చెప్పారు. అందుకని మీరు ఇప్పుడు భోజనం చేయలేదు, మేడం వస్తారని చూస్తున్నాము. మీరు ఎన్ని నెలల నుంచి ఉంటున్నారమ్మా? ఇది 3rd month. ఇప్పటికి ఇట్లాగా మీకు ఎన్నిసార్లు అనిపించింది? మేము చాలా సార్లు చెప్పాం, లెటర్ కూడా రాసి ఇచ్చాము. ఇంకా సార్ వచ్చారు మళ్ళీ మాట్లాడాము. లాగా వచ్చి స్టమక్ పెయిన్స్ వస్తున్నాయి సార్. లేడీస్కి బాగా అంటే మంత్లీ వచ్చే వాటిలోనైనా కానీ హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి బాగా. సార్స్కి చెప్పాము. ఇంకా నిన్న నైట్ కూడా నాకు హెల్త్ బాగోకపోతే తీసుకెళ్ళారు సార్ దగ్గర ఉండే, తీసుకెళ్ళి చూపించుకొని తీసుకొచ్చాను. చెప్పారు సార్ ఫుడ్ బాగోట్లేదు అని చెప్పేసి వంట ఆయన మార్పించేద్దామని చెప్పేసి వెళ్ళారు. పీడీ మేడం కూడా వస్తారు, మాట్లాడతారు దాని గురించి అని చెప్పేసి వెళ్ళారు సార్. అంటే ఇప్పుడు వంటలో ప్రాబ్లమా, ఫుడ్లో ప్రాబ్లమా? రైస్ ఒకటనో కర్రీస్ అవి బాగోట్లేదు సార్. మసాలా ఎక్కువ తగలటమో లేదా పచ్చి పచ్చిగా ఉండటమో. నిర్వాహకులకు చెప్పారమ్మా ఇట్లా బాగలేదు భోజనం మాట అని 2 రోజుల క్రితం చెప్పారు బాలు నాయక్ గారికి లెటర్ కూడా రాశారు. JDM సార్ చెప్పారు 2 times. తర్వాత మొన్న లెటర్ కూడా రాసాము. రాస్తే అది పీడీ మేడంకి పంపించారంట. ఇంకా అది వాళ్ళు ఆయన రెస్పాండ్ అవ్వలేదని చెప్పారు. మరి ఇవాళ కూడా జరిగిందా ఇన్సిడెంట్? తీసుకెళ్లారా? ఈరోజు మార్నింగ్ టిఫిన్ అన్న చేశారా మీరు? బయట నుంచి ఫుడ్ తెప్పించారు, మధ్యాహ్నం ఫుడ్ భోజనం చేయలేదు. మీరు ఇంతవరకు తినలేదు? ఎంతమంది ఉంటారమ్మా మీరు మొత్తం? 30 members. ఇప్పుడు దాకా 5 అయింది కదా, ఇప్పుడు దాకా తినకపోతే పరిస్థితి ఏంటి అసలు? మేడం వచ్చే వరకు ఇట్లానే ఉన్నాం. మేడంతో మాట్లాడి తింటాము. మేడంతో మాట్లాడినాక అంటే మీకు న్యాయం జరిగితేనే తింటారు. చెప్పారు సార్. మాకైతే మేడం మాట్లాడినాక
వచ్చేదాకా మీ మేడం గారి పేరేంటమ్మా? మీ మేడం గారి పేరేంటి? లెటర్ రాశారా? ఇవాళ కూడా. అవును, పీడీ మేడం అదే ఎవరు వచ్చారంట. ఏడేం సార్ వచ్చి ఏం చెప్తారు? రోజు వస్తారు కదా, వచ్చిన రోజు ఏం చేస్తారు అంటే దేవరం వదిలేసి మిగతా మాట్లాడుతూ ఉంటారు. ఫుడ్ మటుకు అసలు మెయిన్ ప్రాబ్లం అదే కదా. మరి ఆ విషయం తప్పితే మిగతా మొత్తం చూస్తుంటారు సార్. సార్ శివప్రసాద్ రెడ్డి 1-4 సార్లు అడిగినా కూడా అసలు మారను. నేను చూస్తా మెస్ మధ్యాహ్నం అంటే ఏమన్నారు? మామూలుగా మారవట్లేదు ఉంటే ఉన్నాను, లేకపోతే ఎవరు జేడీఎం సార్ జీడిఎం సార్ పేరు పేరు శివప్రసాద్ రెడ్డి. మీరు ఏ ఊరు నుంచి మామూలుగా వచ్చి ఇక్కడ విజయవాడ దగ్గర. వినుకొండ న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.